ఓం నమో వెంకటేశాయ. ఇది ఇటీవల జరిగిన నా జీవితంలో జరిగిన ఒక అద్భుతమైన ఘటన. మీ అందరికీ వివరించాలని ఈ వీడియో చేస్తున్నాను. నార్మల్గా ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడికి ఉండే ఒక కళ స్వామివారిని సుప్రభాత సేవలో దర్శనం చేసుకోవాలని. ఆ భక్తులలో నేను కూడా ఒకడిని. గత సంవత్సర కాలంగా ఆన్లైన్ లక్కీ డిప్ వేస్తూనే ఉన్నాను. కానీ ఎప్పుడూ నిరాశే. ఎప్పుడు ఆ స్వామి ఆ భాగ్యం కలిగిస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ మే 1, 2024 ఈ మెసేజ్ నాకు వచ్చింది. ర్యాండమ్ అలాట్మెంట్ ఫర్ సుప్రభాతం. నేను తిరుమలలో అంగప్రదర్శన చేసిన తర్వాత ఆఫ్లైన్ లక్కీ డిప్ వేశాను. దాంట్లో సెలెక్ట్ అయ్యాను. అవగానే వెంటనే పేమెంట్ చేసేసి రిసిప్ట్ డౌన్లోడ్ చేసేసుకొని ఈ ఆనందాన్ని నా కుటుంబ సభ్యులందరితో పంచుకున్నాను. ఎందుకంటే ఇది ఒక అదృష్టం. నేనే కాదు, స్వామివారి భక్తులందరూ కూడా దీన్ని అదృష్టంగానే భావిస్తారు. కొన్ని లక్షల మంది ఆన్లైన్ లక్కీ డిప్ వేసుకుంటే కొన్ని వేల మందికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. అలాగే ఆఫ్లైన్ లక్కీ డిప్ కూడా కొన్ని వందల మంది వేస్తే 50 మందికి మాత్రమే అవకాశం వస్తుంది. ఆ రోజు ఆ 50 మందిలో నేను ఉండడం నా అదృష్టం. ప్రతి నెల స్వామివారిని ఏదో ఒక రకంగా దర్శనం చేసుకుంటూనే ఉంటాను. నార్మల్గా నేను ఎక్కువగా ప్రిఫర్ చేసేది అంగప్రదక్షిణం. ఎందుకంటే అంగప్రదక్షిణం మనకి బ్రహ్మముహూర్తంలో ఒక పక్క సుప్రభాతం జరుగుతుండగా మనం అంగప్రదక్షిణ చేస్తాం స్వామివారి సన్నిధిలో. ఎప్పుడు అనుకునేవాడిని లోపల సుప్రభాతం జరుగుతుండగా నేనెప్పుడు సుప్రభాతానికి సేవకి పార్టిసిపేట్ చేస్తాను అని. చాలా కాల నిరీక్షణ తర్వాత నా కళ్ళ నెరవేరింది. స్వామివారికి అనిపించిందేమో మే 2వ తారీఖు నన్ను కలుద్దామని సుప్రభాత దర్శనంలో. అలా సుప్రభాత సేవ దర్శనం నాకు ఇచ్చారు. ఆ పేమెంట్ చేసి రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇంకా అసలు ఎప్పుడెప్పుడా సుప్రభాతంకి వెళ్తానా అనే ఆలోచనలు. అసలు ఎలా ఉంటుంది, బయట నుంచి నార్మల్గా సుప్రభాతం ఎలా జరుగుతుంది విన్నాము, కానీ మనం పర్సనల్గా పార్టిసిపేట్ చేస్తే స్వామివారిని లోపల ఫస్ట్ గడపకు వెళ్ళి దర్శనం చేసుకుంటాం. నార్మల్గా మనం జయా విజయాల దగ్గర నుంచే దర్శనం. అక్కడ చేసే 10 సెకండ్ల దర్శనమే మనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. అలాంటిది 3 గడప దాటి మొదటి గడప వరకు వెళ్ళి స్వామివారిని దగ్గర నుంచి చూసిన తర్వాత ఇంకా ఆనందం తట్టుకోగలుగుతామా? ఆ ఎక్సైట్మెంట్ నాలో ఉంది. సో ఆ సమయం రానే వచ్చింది. 12:30కి నేను వెళ్ళి రిపోర్టింగ్ ప్లేస్లో వెయిట్ చేస్తున్నాను. నేను అనుకున్నాను నేనే మొదటగా వెళ్తున్నానేమో నా ఎక్సైట్మెంట్కి అనేసి. కానీ నాకులాగా చాలామంది ఉన్నారు అక్కడ వెయిట్ చేస్తూ. నార్మల్గా 2 o'clock రిపోర్టింగ్ టైం, బట్ 12కే వచ్చి ఉన్నారు అందరు అక్కడ. 2 o'clockకి మా టికెట్స్ చెక్ చేసి లోపలికి పంపించి ఒక 15-20 minutes కంపార్ట్మెంట్లో వెయిట్ చేయించారు. ఆ తర్వాత మళ్ళీ స్కానింగ్ అంతా అయిన తర్వాత లైన్లు వెళ్తూ మహాద్వారం దాటి వెండి వాకిలి దాటి బంగారు వాకిలికి చేరుకున్నాము. అందరూ బంగారు వాకిల్లో వెయిట్ చేపించేసి బంగారు వాకిలికి ఉన్న డోర్స్ క్లోజ్ చేస్తారు. ఆ తర్వాత సుప్రభాతం చదివే అర్చకులు వచ్చి బంగారు వాకిల్లో ఉన్నారు. ఇప్పుడు సన్నిధి గొల్ల ఎవరికైతే స్వామి వరం ఇచ్చారో మొదటి దర్శనం అనేసి సన్నిధి గొల్ల వచ్చి లైట్ వెలిగించుకొని దీపం వెలిగించి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళారు. ఆ తర్వాత కర్టెన్ క్లోజ్ చేస్తారు. లోపల వెళ్ళి స్వామివారికి ఉన్న దీపాలు వెలిగించి వాళ్ళు మొదటి దర్శనం చేసుకోగానే ఇక్కడ సుప్రభాతం స్టార్ట్ అవుతుంది. వెంకటేశ్వర సుప్రభాతం, వెంకటేశ్వర స్తోత్రం, వెంకటేశ్వర ప్రపత్తి అండ్ మంగళాశాసనం. ఈ 4 భాగాలు అయిన తర్వాత స్వామివారి ముందు రోజు ఏకాంత సేవలో శయన మండపంలో ఆయన మంచం అన్నీ ఏర్పాటు చేసి ఏకాంత సేవ చేస్తారు కదా భోగ శ్రీనివాసమూర్తికి. ఆయనను తీసుకెళ్ళి యథాస్థానంలో పెట్టేసి అక్కడున్న మంచము, దిండు, బెడ్ అన్నీ కూడా బయటికి తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత ఈ సుప్రభాతం చదివిన అర్చకులు, నార్మల్ ప్రధాన అర్చకులు, టీటీడీ టెంపుల్ ఆ సన్నిధిలో ఉన్న ఎంప్లాయీస్ ఎవరున్నారో వాళ్ళ దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మనల్ని లోపలికి పంపిస్తారు. అలా మనం లోపలికి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత మొదటి గడప దాటగానే స్వామివారు మనకు కనిపిస్తూనే ఉంటారు. అలా నడుస్తూ చూస్తూ ఏదో తెలియని ఆనందంలో ముందుకు మైకంలో వెళ్ళిపోతూనే ఉంటాం. అలా వెళ్ళిన తర్వాత స్వామివారిని దగ్గర నుంచి చూసిన తర్వాత విశాలమైన స్వామివారు, పెద్ద
బంగారు కిరీటం, పచ్చకర్పూర నామం, వరదహస్తం, కటిహస్తం. ఒక పక్క శ్రీదేవి భూదేవి సమేత ఉత్సవమూర్తులు, ఇంకో పక్క సీతా సమేత లక్ష్మణ ఉత్సవమూర్తులు, ధ్రువబేరం. ఇవన్నీ చూసిన తర్వాత కళ్ళు చెమ్మగిలుతాయి. ఆనందాన్ని తట్టుకోలేం. గోవిందా అని లోపల నుంచి మనకి ఇక్కడి నుంచి ఒక చిన్న ఆనందంతో ఒక స్వామిని తలుచుకుంటా. ఈ ఆనందాన్ని నాకు ఆ స్వామి ప్రసాదించినందుకు జన్మల రుణపడే ఉంటా. ఎప్పుడు దర్శనం చేసుకుంటాము, స్వామివారు ఎప్పుడు కొత్తగానే కనిపిస్తూ ఉంటారు. కానీ జీవితాంతం చూసిన స్వామివారిని చూస్తూనే ఉంటాము. ఆయన ఆకర్షణ అలాంటిది. ఆ 2-3 నిమిషాల వ్యవధిలోనే చాలా ప్రశాంతంగా బాడీలో ఏదో ఫీలింగ్, దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చేసాం. ఈ విధంగా నా సుప్రభాత సేవ దర్శనం అయితే జరిగింది. ఎన్నాళ్ళలో వేచి ఎప్పటి నుంచో కలగంటున్న సుప్రభాత దర్శనం నాకు దక్కింది. మీరు కూడా అసలు ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వద్దండి. ఆన్లైన్ లక్కీ డిప్ ట్రై చేస్తూనే ఉండండి, ఆఫ్లైన్ లక్కీ డిప్ వేస్తూనే ఉండండి. తిరుమలకు వెళ్ళినప్పుడు స్వామివారు మనల్ని ఎప్పుడు ఏ రకంగా పిలిపించుకుంటారో ఆయన ఆ రకంగానే పిలిపించుకుంటారు. ఆయన పిలుపు కోసం మనమందరం వెయిట్ చేయాలి. అంతే. అది ఓం నమో వెంకటేశాయ.